హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. స్టూడెంట్స్ చాలామంది ఏంటంటే మేము ఫైనల్ ఇయర్లో ఉన్నాం, లాస్ట్ సెమిస్టర్లో అయితే మేము ఉన్నాం అనమాట. సో ఇప్పుడు వస్తున్నటువంటి నోటిఫికేషన్స్ మేము అప్లై చేసుకోవచ్చా, వీటికి ఎలిజిబుల్ అని చెప్పేసి అడుగుతున్నారు. అయితే స్టూడెంట్స్ ఎవరైతే ఫైనల్ ఇయర్లో ఉన్నారో, ఫైనల్ సెమిస్టర్లో ఎవరైతే ఉన్నారో, మీరందరూ కూడా ఇప్పుడు వస్తున్నటువంటి నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీరైతే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఓకేనా, అప్లై చేసుకొని మీరు ఎగ్జామ్స్ కూడా రాసుకోవచ్చు. అయితే ఏంటంటే కౌన్సిలింగ్ జరిగే టైం వరకు మీరు ఏదైతే డిగ్రీలో ఈ డిగ్రీ ఏదైతే ఉందో ఆ డిగ్రీలో మీరైతే క్వాలిఫై అయి ఉండాలి. అప్పటి వరకు మీ దగ్గర మెమోస్ అన్నీ కూడా మీ దగ్గర అయితే ఉండాలన్నమాట. ఓకేనా, సో ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ అప్లై చేసుకోవచ్చు, ఈ లాస్ట్ సెమిస్టర్ స్టూడెంట్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. బ్యాక్లాగ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీరైతే కౌన్సిలింగ్ జరిగే టైం వరకు క్లియర్ చేసుకొని మీ దగ్గర మెమోస్ అయితే ఉండాలి. ఓకేనా, సో చాలామంది అయితే అడుగుతున్నారు అనమాట ఈ క్వశ్చన్ని, అందుకే ఒక వీడియో అయితే చేస్తున్నాను. ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్, లాస్ట్ సెమిస్టర్ స్టూడెంట్స్ అయితే ఇప్పుడు వస్తున్నటువంటి సెట్ ఎగ్జామ్స్ అయితే మీరు అప్లై చేసుకోవచ్చు. తెలంగాణ అయినా సరే, ఏపీ అయినా సరే, అది ఎక్కడైనా సరే. ఓకేనా, ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ అయితే అప్లై చేసుకోవచ్చు. కౌన్సిలింగ్ టైం వరకు మీరు పాస్ అయ్యారు, క్వాలిఫై అయ్యారు అనే విధంగా మీ దగ్గర మెమోస్ అయితే ఉన్నట్లయితే మీరైతే కౌన్సిలింగ్కి అయితే అపేర్ అయితే అవ్వచ్చు అనమాట. ఓకేనా, సో స్టూడెంట్స్ ఇది ఒక చిన్న వీడియో అయితే. సో దీనికి సంబంధించి మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా నాకు కామెంట్లో మెన్షన్ చేయండి, నేను మీకు రిప్లై అయితే ఇస్తాను. ఓకేనా, థ్యాంక్ యూ స్టూడెంట్స్.